ఇదేమైనా వెనుసులో అందుకున్నావా? ఇదేమైనా నిక్కిలో మధులో అనుకున్నావా? కొట్టి పరిస్థితి లొంగిపోవడానికి ఇరాన్ అంటోంది. మరి ముఖ్యంగా దేశం ఇరాన్ దాడులతో ట్రంప్లో వణుకు మొదలైంది. సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పై ఆంక్షలు ఎత్తివేసే ఆలోచనలు ట్రంప్ ఉన్నాడనేది ప్రస్తుతం చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఆయన ప్రభుత్వం మాట్లాడుకొచ్చింది. ఆ బయటని మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేయబోతోంది ఆర్టీవీ. అంతర్జాతీయ మార్కెట్పై ఎఫెక్ట్ పడకుండా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. యుద్ధం జరగక ముందు క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా $70 నుంచి $80 మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా $116 దగ్గర ప్రస్తుతం అలా స్థిరంగా నిలిచింది. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఫ్లక్చువేషన్స్ చూసుకుంటే 150, 130 ఆ ఫ్లక్చువేషన్ వరకు వెళ్ళి ఇప్పుడు దాదాపుగా 116 దగ్గర స్థిరపడింది అనేది వినిపిస్తున్నమాట. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $116గా ఉంది. అమెరికా శాంక్షన్స్ ఎత్తివేస్తే ఇరాన్ నుంచి మార్కెట్లోకి 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి రిలీజ్ కాబోతోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఇండియాకు బిగ్ రిలీఫ్. కానీ ఇక్కడి వరకు ఓకే, కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి? గ్యాస్కి సంబంధించి మాట ఏంటి? దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ చాలామందికి డౌట్ రావచ్చు, నిజంగా అమెరికానే అందా? అమెరికాకు సంబంధించి వాళ్ళ మినిస్టర్ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి స్కాట్ బెసెంట్ వాణిజ్య శాఖ మంత్రి లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి ఇవే మాట్లాడుతుంటారు ఆయన గురించి. ఒకసారి స్కాట్ బెసెంట్ ఏమన్నారో చూద్దాం. We had a break the glass plan across the administration and at Treasury. We unsanctioned Russian oil. We knew that there were about 130 million barrels on the water, and we created supply that is beyond the Straits of Hormuz. So we anticipated this. We knew that there could be a temporary, and I want to emphasize temporary, choke point there, and there was 130 million barrels of floating storage. In the coming days, we may unsanction the Iranian oil that's on the water. It's about 140 million barrels, so depending on how you count it, that's 10 days to 2 weeks of supply that the Iranians had been pushing out. That would have all gone to China. In essence, we will be using the Iranian barrels against the Iranians to keep the price down for the next 10 or 14 days as we continue this campaign. రైట్, అది అమెరికా ఆర్థిక శాఖ మంత్రి లేకపోతే వాణిజ్య శాఖ మంత్రిగా చెప్పుకునే స్కాట్ బెసెంట్ రియాక్షన్ అది. ఆయన ఏమంటున్నాడంటే బహుశా ఒక 10 నుంచి 12 రోజుల పాటు ఆ యుద్ధం ఇంపాక్ట్ లేకుండా ప్రస్తుతం దాని ప్రభావాన్ని తగ్గించే విధంగా అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ ఎత్తివేయబోతోందని చెప్తున్నాడు. అంటే ఎందుకో ప్రెషర్కి లోనయ్యాడా? దీన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా నాతో పాటు డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. కమాన్, లెట్స్ టుగెదర్ ఒక కాన్వర్సేషన్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఏకంగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి నుంచే మీరు వినడం జరిగింది. సో ఇప్పుడు అమెరికా భయపడుతోందా? అమెరికా భయపడుతున్న అంశానికి కారణం ఏంటి అనేది డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు భారీగా వాళ్ళకి అమెరికా ఊహించని ప్రతీకార దాడులకు దిగింది. రీసెంట్గా నిన్న జరిగిన దాడులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ మీద జరిగిన దాడిని ట్రంపే షాక్ గురయ్యాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ దాడిని అమెరికా నేను అసలు ఊహించలేదు. మిత్ర దేశాల మీద, గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ దాడి చేస్తుందని చెప్పి నేను ఊహించలేదు. ఒకవేళ చేసిన ఇంత తీవ్రతతో దాడి చేస్తుందని చెప్పి నేను విని షాక్ అయ్యాను అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఫస్ట్ది భయపడే ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది, ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో ఆయన ద వెరీ నెక్స్ట్ ట్వీట్, ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ ట్వీట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఏమంటాడు? ఇజ్రాయెల్కి నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ సౌత్ పార్ను కొట్టిపారేస్తుందో వెంటనే ఈరోజు ఎర్లీ మార్నింగే, నిన్న రాత్రి డెవలప్మెంట్ జరిగింది, ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి నిద్ర లేవగానే ఫస్ట్ ట్వీట్ చేశాడు. ఏమని? ఇజ్రాయెల్ కొట్టిపారేస్తుంది, నాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్ ఎవరి ధైర్యం చూసుకుని కొట్టిపారేస్తుంది? అమెరికా ధైర్యం చూసి కదా. సో ఎప్పుడైతే సౌత్ పార్ మీద దాడి చేస్తుందో భయం పట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇంకో పాయింట్ కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదే ఇజ్రాయెల్కి అమెరికా చెప్పింది, మీరు దాడి చేస్తే వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే వాళ్ళని బెదిరించేలా దాడులు చేయండి. అంటే జన నష్టం జరగకూడదు, దాంతోపాటు ఆస్తి నష్టం జరగకూడదు. ఆస్తి నష్టం అంటే ఎట్లా? వాళ్ళకు సంబంధించి చమురు నిక్షేపాలు కావచ్చు, చమురు క్షేత్రాలు కావచ్చు, స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ యూనిట్స్ కావచ్చు, వీటి మీద దాడి చేయొద్దు. ఒకవేళ మీరు దాడి చేయాలనుకుంటే వాళ్లకు అంటే ఈ ఆయుధ కర్మాగారాలు ఇవి ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేయండి. కానీ అక్కడ ప్రజల్ని కానీ లేకపోతే ఆయిల్కి సంబంధించి ఈ చమురు నిక్షేపాలు లేకపోతే స్టోరేజ్ యూనిట్స్ వీటి మీద దాడి చేయొద్దని చెప్పి అమెరికా
చాలా శుతిమెత్తగా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్కి. బట్ ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఆల్రెడీ గతంలో టార్గెట్ చేసుకుంటున్నప్పుడే వార్నింగ్ ఇచ్చింది అమెరికా, ఇది కరెక్ట్ కాదని చెప్పండి. ఈ రోజు దాడి చేసిన తర్వాత, అంటే సౌత్ పాస్లో నిన్న దాడి చేసిన తర్వాత ఈరోజు ఉదయాన్నే ఉలిక్కిపడ్డ ట్రంప్ వెంటనే ట్వీట్ చేశాడు. ఏమని? ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ నాకు సంబంధం లేదని చెప్పి. నిజంగా ప్రపంచం వినదగ్గ సమాధానమేనా? ఇఫ్ పాజిబుల్ ఒక్కసారి ట్రంప్ చేసిన ట్వీట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ ఈ డెవలప్మెంట్ ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ దాడి చేస్తే నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేశాడు. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది, భయపడుతున్నాడు ట్రంప్. అండ్ మూడోది, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న ప్రెషర్. ఎందుకంటే గల్ఫ్ దేశాలకి ఒక పక్క రక్షణ కల్పించాలి, దాంతోపాటు వాళ్ళ బేసెస్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇరాన్ మీద దాడి చేయాలంటే తన ఆయుధ సంపదను ఇంకా కూడగట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు మూడో పాయింట్ కింద మాట్లాడుకున్నాం కదా, ఈ మూడో పాయింట్లో 1, 2, 3 మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటిది? గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, గల్ఫ్ దేశాల మీద దాడి జరుగుతోంది. గల్ఫ్ దేశాల మీద దాడి జరుగుతుంటే రిటాలియేషన్కి వెళ్ళలేకపోతున్నాయి. అంటే ప్రతి దాడికి దిగట్లేదు గల్ఫ్ దేశాలు కూడా. ఎందుకని? వాటికి అంత శక్తి లేదు. అమెరికా సైనిక సంపత్తిని అమెరికా సైనిక సంపత్తిని చూసుకొని వాళ్ళు ఇంతవరకు స్టోర్ అయి ఉన్నారనుకోవాలి. బట్ ఇప్పుడు జరిగిన సందర్భంలో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రిటాలియేషన్కి వెళితే ప్రపంచ ముస్లిం దేశాల దగ్గర చెడ్డ పేరు వస్తుంది. దాంతోపాటు అమెరికా సైనిక సంపత్తిని చూసుకొని ఉంది తప్ప అంత ఇరాన్ని ఢీకొట్టేలా సైనిక సామర్థ్యాన్ని గల్ఫ్ దేశాలు సొంతం చేసుకోలేకపోయాయి. కాబట్టి ఇప్పుడు అమెరికాకు వీళ్ళకి ఇన్ఫ్యాక్ట్ అమెరికా వీళ్ళని ఇప్పుడు పోషించాలి. గల్ఫ్ దేశాలకి సైనిక సంపత్తినిచ్చి, ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇచ్చి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి తిరిగి దాడి చేయించాలి. కానీ ఎప్పుడైతే ఆయతుల్ అలీ ఖమేనీ మరణించాడో ఆ తర్వాత తీవ్రమైన దాడులు లేదు, కేవలం ఇజ్రాయెల్ చేత దాడులు చేస్తోంది. సో ఇప్పుడు ఇదొక సమస్య. అండ్ ఈ మూడో పాయింట్లోనే మొదటి పాయింట్ కింద మాట్లాడుకున్నాం, లేకపోతే ఏ అనుకున్నాం. నెక్స్ట్ బి ఏంటది? ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళే నౌకలకి రక్షణ కల్పించాలి. ఈ స్టేట్మెంట్ ఇచ్చేసింది అమెరికా. ఏమంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఇటు సౌదీ కానీ, దుబాయ్ కానీ, లేకపోతే ఖతర్ కానీ, కువైట్ కానీ వీటి నౌకలకు మేము నేవీ సెక్యూరిటీతో ఇచ్చి పంపిస్తామని చెప్పి. ఇదిగోండి, ఒక్కసారి మీరు చూడొచ్చు, ట్రంప్ భయపడ్డాడని చెప్పి నేను ఒక మాట అన్నాను కదా, దానికి డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీటే ఇది. ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు, ఆయన స్వయంగా చేసిన ట్వీట్. ఆయన ఏమంటాడు? ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ యాంగర్ ఫర్ వాట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ మిడిల్ ఈస్ట్ has violently lashed out at a major facility known as South Pars gas field in Iran. A relatively small section of the whole has been hit. The United States knew nothing about this particular attack, and the country of Qatar was in no way, shape or form involved with it, nor did it have any idea that it was going to happen. Unfortunately, Iran did not know this or any of the pertinent అంటూ కూడా కంటిన్యూ చేస్తుంది pertinent facts pertaining to the South Pars attack. క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తే చాలా సుదీర్ఘంగా రాసుకొచ్చాడు. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇరాన్కు కూడా తెలియదు, ఇరాన్కి సంబంధం లేదు అని చెప్పి ఇరాన్కి మద్దతుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ద వెరీ ఫస్ట్ టైం. ఇంకా ఏమంటాడు? ఇజ్రాయెల్ కోపంతో దాడి చేస్తుంది, మాకు సంబంధం లేదు, ఇది అసలు ఎందుకు ఇలా దాడి చేస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు, నేను షాక్ అయ్యాను చెప్పి ట్రంప్ స్వయాన తనంతర తానుగా చెప్తున్న మాట అది. ఆ ట్వీట్ని అలా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అఫ్కోర్స్ ఎవరికైనా ఒక మాట చెప్పినప్పుడు దాని బేస్ ఏంటని అడుగుతారు కదా, ఆధారం ఏంటని చెప్పి. అందుకే ఒకసారి ఆధారం కాబట్టి వీఆర్ జస్ట్ కీపింగ్ దట్ పోస్ట్ ఫర్ యూ. అండ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. రెండో పాయింట్, గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయని మాట్లాడుకున్నాం కదా, భయపడిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి. అండ్ వాళ్ళకి ధైర్యం ఇచ్చేస్తాడు. ఏమని? మీ నౌకలు వెళ్ళని, ఈ నౌకలకి మా నౌకలు సపోర్ట్గా ఉంటాయి, వెళ్ళనించి అని చెప్పి. కానీ ఇక్కడ తెలివిగా ఇరాన్ ఏం చేస్తుంది? వాటర్ మైన్స్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది. వాటర్ మైన్స్ని పెట్టి వాటిని అలా కాపుగా చుంచింది. దాంతోపాటు రీసెంట్గా ఈ మస్కిటో అని చెప్పి ఏవో బోట్స్ని రెడీ చేసింది. సో ట్రంప్కి అర్థం కావట్లే వాళ్ళ వ్యూహాలు. కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ని అలాగే వదిలిపెట్టేశాడు. ట్రంప్ భయపడ్డాడు అన్నాడికి ఇంకొక ఆధారం ఏంటంటే, ఇదే స్టేట్మెంట్ కోట్ చేస్తూ ట్రంప్ ఏమన్నాడు? మీ సంగతి మీరు చూసుకోండి, ఎవరికి చమురు కావాలంటే ఆ నౌకలకి వాళ్ళే రక్షణ ఇచ్చుకోండి అని చెప్పి ఇటు పశ్చిమ దేశాలకు, యూరోప్కి